హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా 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 బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి ఇంకొన్ని కామెంట్స్కి అయితే నేను రిప్లై ఇవ్వబోతున్నానండి. రీసెంట్గా కూడా కొందరు అయితే గోల్డ్ ఎలా కొనుక్కోవాలని అడిగారు. సో దాని గురించి కూడా ఈరోజు నేను రిప్లై అయితే ఇవ్వబోతున్నాను. సో ఇప్పటివరకు నా వీడియోస్ చూసి ఎవరైనా లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఒకసారి నా ఛానల్ విజిట్ చేయండి. ఏదైనా వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి, అదే యూజ్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి. అలానే నా వీడియోకి హైప్ ఇస్తే ఇంకొంతమందికి సజెస్ట్ చేయబడుతుంది. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో లాస్ట్ పెట్టిన వీడియోకి ఒకరైతే అడిగారండి, 1 గ్రామ్ కాయిన్ 3 monthsలో ఎలా కొనుక్కోవాలని. సో వాళ్ళకి 30K శాలరీ అయితే వస్తుందట. 1 గ్రామ్ కాయిన్ ఎలా కొనుక్కోవాలి 3 monthsలో అని కామెంట్ చేశారండి. యాక్చువల్గా ప్రజెంట్ ఈ రోజుకి రేట్ చూసుకుంటే 14,250 రూపీస్ ఉంది. మనం 1 గ్రామ్ కాయిన్ కొనుక్కోవాలనుకుంటే 3 monthsలో మనం డివైడెడ్ బై 3 చేసుకోవాలి. అంటే పర్ మంత్ వచ్చేసి మనం ఒక 4,500 to 4,750 వరకు అయితే సేవ్ చేయాలండి. ఎందుకంటే గోల్డ్ రేట్ ఫ్లక్చువేట్ అవుతుంది కదా. సో వాళ్ళు అడిగింది 3 monthsలో కాబట్టి మన దగ్గర 5,000 మీరు పర్ మంత్ సైడ్కి తీసుకోండి. లేదంటే 5,000తోని మీకు 5,000కి ఎంత గోల్డ్ వస్తే ఆ పీస్ అయితే తీసేసుకొని ఉంచుకోండి. ఎందుకంటే అమౌంట్ సేవ్ చేసేటప్పుడు మనం ఖచ్చితంగా దాని కొరకు అని ఉంచుకోగలిగితేనే సేవ్ చేయాలండి. లేదనుకుంటే సేవ్ చేసుకోకపోవడమే బెస్ట్. ఎందుకంటే మన అమౌంట్ మన చేతిలో ఉంటే దేనికైనా యూజ్ అయిపోతుంది. సో మీరు ఫస్టే గోల్డ్ కొనుక్కోవాలనుకున్నప్పుడు ఒక 5,000 తీసుకొని మనకి గ్రామ్స్ వస్తాయి కదా 350 milligrams, ఈ విధంగా కొనేసుకొని ఉంచుకోండి. ఇలా ఉంచుకోవడం వల్ల మీరు 3 monthsలో 1 గ్రామ్ అయితే కొనుక్కోవచ్చు. మిగిలిన ఖర్చులు తగ్గుతాయండి. ఇప్పుడు ఫస్ట్ మనం సేవింగ్ పర్పస్ కింద తీసేయమని ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను కదా. అదేవిధంగా మీరు గోల్డ్ కొనుక్కోవాలనుకునేటప్పుడు ఈ 5,000 ముందే తీసేసుకున్నారంటే మనం 25,000కే మీకు ఉన్నట్టు. దాన్ని బట్టి మీరు ఖర్చులు అయితే చేసుకోవాలండి. ఆ విధంగా చేసుకుంటే మనం గోల్డ్ అయితే కొనుక్కోవచ్చు. లేదు నేను లాస్ట్లో గోల్డ్ కొనుక్కుంటానంటే 3 monthsకి సేవ్ చేసిన అమౌంట్ వేరే దానికి యూజ్ అయిపోతుందండి. ఎందుకంటే ఇది నేను చాలాసార్లు నేను కూడా అలానే చేశాను. అమౌంట్ ఉంచుకునేదాన్ని వేరే దానికి ఖర్చు పెట్టేసేదాన్ని. సో అందుకే అలా కాదు అనుకుంటే మీరు ఇప్పుడు మనకి ఏదైనా ఓపెన్ కానీ కొన్ని సేవింగ్ బాక్సెస్ ఉంటాయి కదా, వాటిలో వేసుకునైనా ఉంచుకోండి. మీరు ఖచ్చితంగా దానికోసం అనేసి ఉంచుకుంటే మీరు ఈజీగా కొనేసుకోవచ్చండి గోల్డ్ అనేది. సో ఇంకొక సబ్స్క్రైబర్ అడిగారు, ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇప్పుడు గోల్డ్ కొనుక్కోవడం సాధ్యమేనా అని. సో నేనైతే సాధ్యమే అంటానండి. ఎక్కువ గోల్డ్ కొనుక్కోలేమేమో కానీ మనకున్నంతలో మనం తక్కువగానైనా కొనుక్కోవచ్చు. ప్రజెంట్ ఆడపిల్ల వాళ్ళు ఉన్న వాళ్ళ అనక్కర్లేదండి, ఎవరైనా కొనుక్కోవాలి. ఎందుకంటే అదొక ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా యూజ్ అవుతుంది. నేను కొనుక్కున్న కాయిన్స్ అన్నీ అలానే కొనుక్కున్నానండి. ప్రజెంట్ అయితే ఎటువంటి కాయిన్స్ కొనుక్కోవట్లేదు. ఎందుకంటే మీకు ముందు చెప్పాను కదా, ఆ గోల్డ్ కొరకు సేవ్ చేసిన మనీ అనేది నేను ఇంటీరియర్ వర్క్స్ కింద పెట్టేసుకున్నాను. సో మనం కొనుక్కోవాలనుకుంటే ఖచ్చితంగా మన అమౌంట్ ఉండేటప్పుడు వెంటనే కొంచెం పీస్ అయినా కొనేసుకుంటే బెస్ట్ అండి. మీకు చెప్పాను కదా కొనుక్కోగలమా మిడిల్ క్లాస్ వాళ్ళని, ఖచ్చితంగా కొనుక్కోగలమండి. మీ దగ్గర ఒక 3,000 ఉందనుకోండి, దానికి వచ్చిన గోల్డ్ అయితే వెంటనే కొనేసుకోండి. అలా మీరు కొనుక్కుంటే 1 సంవత్సరంకైనా 2 సంవత్సరాలకైనా అట్లీస్ట్ ఒక 3-4 గ్రామ్స్ అయితే కొనుక్కోవచ్చండి. ఏమీ కొనుక్కోలేని వాళ్ళు ఇలా ఒక 3-4 గ్రామ్స్ కొనుక్కున్న గ్రేటే కదా. లేదనుకుంటే మీరు స్కీమ్స్ వేసుకోవచ్చు. ఒక 2,000 నుంచి స్కీమ్ అయితే స్టార్ట్ అవుతుంది. 1,000 నుంచి స్కీమ్స్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మీరు 1,000 వేసుకుంటే ప్రజెంట్ 11 months కాబట్టి 11,000కి మనకు 1 గ్రామ్ కూడా రాదు అనుకుంటే ఒక 2,000 వేసుకోండి. 1.5 grams ఇలా వస్తాయి. సో అదైనా యూజ్ అవుతుంది. లేదా అనుకుంటే మీ దగ్గర అమౌంట్ ఉండేటప్పుడే కొంచెం పీసెస్ కొనేసుకుంటే బెస్ట్ అండి. నేను ఇంతకుముందు వీడియోస్లో మీకు చెప్పాను కదా, ముత్తూట్లో కాయిన్ ఒకటైతే మా హస్బెండ్ స్వర్ణ వర్షం సంథింగ్ ఏదో దాంతో స్కీమ్ ద్వారా కట్ అయితే తీసుకున్నారండి 5 grams. దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను. అది యూజా అంటే నేనైతే 100% వద్దనే చెప్తానండి. ముత్తూట్ వాళ్ళు ఎందుకు అంత
సేల్ చేస్తున్నారు అనుకున్నాను. కానీ ఒకవేళ గ్రామ్ రేట్ పెరుగుంటే నాకు అది యూజ్ అయ్యి ఉండేది. కానీ గ్రామ్ రేట్ తగ్గిపోవడం వల్ల నాకు ఎందుకు ఎక్కువ అమౌంట్ పే చేసి తీసుకున్నాను అనిపించింది. సో ఎవరైనా అది స్టార్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా వద్దండి. ఆ అమౌంట్తో మీరు పర్ మంత్ కొంచెం కొంచెం గోల్డ్ కొనుక్కుంటే సరిపోతుంది. సో మిడిల్ క్లాస్ వాళ్ళైనా ఈజీగా గోల్డ్ కొనుక్కోవచ్చండి. మనం చేసే కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయండి. ఇప్పుడు వేరే వాటికో యూస్ చేస్తారా, లైక్ అంటే బట్టల మీదని వేరే దాని మీద దేని మీదైనా అంత ఎక్కువ ఖర్చు పెట్టే కన్నా ఇప్పుడు మీరు ఒక 3000 శారీ కానీ డ్రెస్ కానీ కొనుక్కోవాలనుకున్నారండి, ఒక 1000లో కొనుక్కొని మిగిలిన 2000 మనం వేరే దానికి కాకుండా ఇలా గోల్డ్ పెట్టేసుకుంటే మనకి ఈజీగా కొనుక్కోగలుగుతాము. అదేవిధంగా కొన్ని ఐటమ్స్ మన కిచెన్ ఐటమ్స్ అయినా కొన్ని వేరే వేరే ఇన్ఫ్లుయెన్సర్స్ని చూసి కొనేసుకోవాలనుకుంటామండి. సో అదైతే చాలా తప్పు. అలా మనం 200 అనుకుంటాం కానీ ఒక 5 ఐటమ్స్ 200 కొన్నామనుకో 1000 రూపాయలు అక్కడే లాస్ అవుతాం కదా. సో వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఎప్పుడైనా ఆర్డర్ చేసుకోండి. మెయిన్ మనకి ఇలాంటి అమెజాన్ వాళ్ళు కానీ ఫ్లిప్కార్ట్ వాళ్ళు కానీ మీషో తక్కువకు వస్తుంది అనుకుంటాము, కానీ మీషోలో కొనుక్కున్న ప్రతి వస్తువు బాగా ఉన్నా మనం తక్కువకు అనుకుని ఇప్పుడు ఒక 6 వస్తువులు ఆర్డర్ చేసుకున్నాం అనుకోండి, ఒక 150 రూపీస్వి మీకు ఎలా చూసుకున్నా అది ఒక 1000 వరకు అయితే అయిపోతుంది. ఆ 1000 మనం దేనికైనా అనవసరంగా ఆర్డర్ చేసుకుంటాం. ఇప్పుడు ఉన్న వస్తువులు కూడా చాలామంది యూజ్ అవుతాయి అన్నట్టు ఆర్డర్ చేసుకుంటున్నారు. అలా కాకుండా మీరు ఏదైనా గోల్డ్ కొనుక్కోవాలనుకుంటే అవి కూడా దృష్టిలో పెట్టుకోండి. అలానే కూరగాయలు కానీ చికెన్ నాన్ వెజ్ కానీ ఏదైనా గ్రాసరీస్ కానీ మెయిన్ గ్రాసరీస్ కూడా మనకి పురుగులు పట్టేసినట్టు అంత ఎక్కువ తెచ్చేసుకోకుండా మనకు కావాల్సినవి ఏదైనా ఒక లిస్ట్ అవుట్ చేసుకోవాలండి. మనకి ఏది ఉంది ఏది లేదని లిస్ట్ అవుట్ చేసుకుంటే మనకి అవి వేస్ట్ అవ్వవు, మనీ కూడా సేవ్ అవుతాయి. సో నేను ఇంతకు ముందు అయితే అలానేనండి, చూసుకోకుండా లిస్ట్ అవుట్ చేసుకోకుండా తెచ్చేసుకునేదాన్ని. అయిపోయాక చాలా బాధ అనిపించేది. సో అందుకే మీరు కిచెన్లో ఒక పేపర్ ఏదైనా పెట్టుకోండి, లేకపోతే బుక్ పెట్టుకోండి, ఈ గ్రాసరీస్ మా దగ్గర ఉన్నాయి లేకపోతే గ్రాసరీస్ లేవు అని మీరు రాసుకుంటే మీరు షాపింగ్కి వెళ్ళేటప్పుడు గ్రాసరీస్ అయితే ఈజీగా కొనుక్కోవచ్చండి. అదేవిధంగా మనం ఏది కొనాలనుకుంటున్నామో దాని కొరకై వెళ్ళి కొనుక్కుంటే బెస్ట్ అండి. డీమార్ట్స్ లేకపోతే కొన్ని షాపింగ్ మాల్స్ ఉంటాయి కదా, విశాల్ మార్ట్ అని స్మార్ట్ అని, వీటి దగ్గరికి వెళ్ళేటప్పుడు మనకు అవసరం లేని వస్తువులు కూడా కొనేసుకుంటాము. మ్యాక్సిమం గ్రోసరీస్ మన లోకల్ స్టోర్స్లో కొనుక్కుంటే కొంత అమౌంట్ అయితే సేవ్ అవుతుందండి. ఎందుకంటే అక్కడైతే జిఎస్టీ వేస్తారు, మన లోకల్ స్టోర్స్లో అయితే జిఎస్టీ ఏవి ఉండదండి. ఇప్పుడు డీమార్ట్స్ అవి వచ్చాయి, కానీ ఒకప్పుడు మన చిన్నప్పుడు అయితే నాకు తెలిసి లోకల్ స్టోర్స్లోనే ఖాతాలు కూడా ఓపెన్ చేసుకుని, అంటే పద్దులు ఉంటాయి కదా, పద్దులు కూడా తీసుకొని కొనుక్కున్న రోజులు కూడా మా ఉన్నాయండి. సో మా పేరెంట్స్ అయితే అలా చిన్న షాప్స్లోనే కొనుక్కునేవారు. ఇప్పుడు డీమార్ట్ కానీ విశాల్ మార్ట్ కానీ ఇంకేవేవో వచ్చేసి మనం వాటికైతే వెళ్తున్నాము. మ్యాక్సిమం చిన్న స్టోర్స్లో కూడా ప్రతిదీ దొరుకుతాయండి. చిన్న చిన్న సూపర్ మార్కెట్స్ ఉంటాయి కదా, వాటిలో కూడా జిఎస్టీ లేకుండా అయితే ఇస్తారండి. ఒకసారి ఏవైనా కొనుక్కోవాలనుకుంటే ఆ విధంగా కొనుక్కుంటే మనకి జిఎస్టీ కూడా తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2000కి మనం ఒక 300-400 జిఎస్టీ పే చేస్తామనుకోండి, అది చిన్న స్టోర్స్లో అయితే ఆ జిఎస్టీ కూడా ఉండదు కదా. సో అలా మనం సేవ్ చేసుకున్న అమౌంట్ కూడా మనకి గోల్డ్ కొనుక్కోవడానికి యూజ్ అవుతుందండి. మనం ఆలోచించుకుంటే ఎలాగైనా సేవ్ చేసుకోగలమండి. ఈ ప్రెజెంట్ డేస్లో అయితే డబ్బు సంపాదించడం కష్టం కాదు, డబ్బు ఏ విధంగా సేవ్ చేసుకుంటున్నాం అనేదే కష్టంగా ఉంటుంది. సో ఈ విధంగా అయితే ఆలోచించి సేవ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఎటువంటి వీడియోస్ చేయాలనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చేయండి. సో ఈ వీడియో ఎండింగ్లో కాదు, ఈ వీడియో కామెంట్ సెక్షన్లో నేను వేరే ఛానల్ యొక్క లింక్ అయితే పెడతానండి. ఆ ఛానల్ని కూడా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదైతే డైలీ వ్లాగ్స్ అవన్నీ వస్తాయండి. సో నేను ఛానల్ స్టార్ట్ చేస్తానన్నప్పుడే యూట్యూబ్ వాడు కూడా రూల్స్ మార్చేశాడు, 8000 వాచ్ అవర్స్ పెట్టారు కదా. సో చూడాలి. Thank you for watching. Bye all.